సో కవిత వ్యాఖ్యలపై మౌనం ఎందుకు, క్లారిటీ ఇవ్వని బీఆర్ఎస్ కీలక నేతలు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలోనూ నోరెత్తని బీఆర్ఎస్ అధినేత. అడపాదడపా స్పందించిన కేటీఆర్ క్యాడర్ లో కన్ఫ్యూజన్ అంటూ చూస్తున్నాం. సో ఇక్కడ కేసీఆర్ చాలా సీరియస్ గా క్యాడర్ కు నాయకులందరూ కూడా చెప్పిండు, కవిత ఎంత రెచ్చగొట్టినా కానీ మీరు కనీసం స్పందించవద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ దిశగా ఎక్కడో అరకొర స్పందిస్తున్నారు. కానీ ప్రధానమైనటువంటి అంత పెద్ద ఎత్తున కేసీఆర్ గురించి టీఆర్ఎస్ పార్టీ, కవిత టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో మన మనిషి కాదు అంటూ 9 నిమిషాల పాటుగా ఆమె కేసీఆర్ టార్గెట్గానే మాట్లాడింది. మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక్క నాయకుడు కూడా స్పందించలేదు కవిత కామెంట్స్ పైన. ఎందుకు అంటే అనవసరంగా కవితను హైలైట్ చేయడం ఎందుకు, ఆమెను ఇగ్నోర్ చేసేయని చెప్పేసి హైకమాండ్ నుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ అన్ని రావడంతో కవితను పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఇగ్నోర్ చేస్తుంది. కాబట్టి మౌనం వహిస్తున్నారు. ఎందుకు కవితను ఎంటర్టైన్ చేయాలి, ఎందుకు ఆమె బలవంతరాలు అనుకోవాలని చెప్పేసి చాలా స్పష్టంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆమె కావాలని బీఆర్ఎస్ కేసీఆర్ నుంచి మొదలెట్టుకుంటే ప్రతి ఒక్కరు రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది ఆ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభలో. వాళ్ళు కనీసం ఎక్కడ కూడా కనీసం చర్చ లేకుండా చాలా సింపుల్గా అవాయిడ్ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో ఇది జరిగింది. ఇటీవల కొత్త పార్టీ ప్రారంభించిన సందర్భంగా కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. కేసీఆర్ ఉద్దేశించి ఆమె చేసిన కామెంట్స్ ఆయన అభిమానుల్లో తీవ్ర కోపాన్ని తెచ్చాయి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు ఆ వ్యాఖ్యలపై లోపల బొగ్గుమంటారు. కానీ ఆ కవిత వ్యాఖ్యలు చేసిన సందర్భంలో బీఆర్ఎస్ చెందిన ఏ లీడర్స్ అయితే స్పందించలేదు, కవితను విమర్శించలేదు. ఆమె కామెంట్స్ పై ఎవరు మాట్లాడదని అధిష్టానం సీరియస్ గా ఆదేశాలు ఇవ్వడంతో ఎవరు స్పందించాలని తెలిసింది. సోమవారం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ కీలక సమావేశం నిర్వహించారు. ఇంత పెద్ద సమావేశంలో కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందిస్తారేమోనని అంతా అనుకున్నారు. కానీ అసలు ఆమె పేరు సైతం ప్రస్తావించకుండానే సమావేశాన్ని ముగించేశారు. నాయకత్వం మౌనం వెనుక వ్యూహమా లేక అంతర్గత చర్చన అనేది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అంటే 100% చర్చ అనేది రాకుండా, ఆమె హైలైట్ కాకుండా కొంత ఇబ్బందికరం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో కేసీఆర్ మౌనం సంకేతాలను సాధారణంగా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు వెలువడితే పార్టీలు వెంటనే స్పందించి తమ స్టాండ్ను క్లియర్ చేస్తాయి. కానీ ఈసారి బీఆర్ఎస్ నుంచి అలాంటి రియాక్షన్ కనిపించలేదు. కవిత చేసిన వ్యాఖ్యలపై అధికారిక ప్రకటన లేకపోవడం, నాయకులు వ్యక్తిగతంగా మాట్లాడడానికి దూరంగా ఉండడం గమనార్హం. పార్టీ లోపలే నేతలు 2 మైండ్ సెట్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఒక వర్గం కవిత వ్యాఖ్యలు సమర్థించిన భావనలో ఉండగా మరో వర్గం దూరంగా ఉండడమే మంచిదని భావిస్తుంది. దీంతో కౌంటర్ ఇవ్వాలా లేక సైలెంట్గా ఉండాలా అన్న సందిగ్ధ పరిస్థితి నెలకొన్నది. కేటీఆర్ స్పందించి ఇక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన తర్వాత కవిత అంశంపై పరోక్షంగా స్పందించారు. కొత్త పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి అంటూ కామెంట్ చేశారు. అంతే తప్పితే ఆమెకు సంబంధించి నేరుగా ఎలాంటి ప్రస్తావన కూడా తీసుకురాలేదు అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో 100% కవితను ఇగ్నోర్ చేయాలని చెప్పేసి కూడా కేసీఆర్ అనుకున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కనీసం ఆమెను విమర్శించేటువంటి ప్రయత్నం, టార్గెట్ చేసే ప్రయత్నం, ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం కూడా ఎక్కడ కూడా చేయలేదు. ఆమె కావాలని రెచ్చగొడుతూ ఉంది. వీళ్ళు కామ్గా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సేమ్ ప్లేస్ రిటైర్మెంట్ అంట. ప్రమోషన్ లేకుండానే TGPHMలో పదవి విరమణలు. గత ఏడాది 24 మంది రిటైర్డ్, ఈ ఏడాది లిస్టులో 25 మంది అంటూ చూస్తున్నాం. సూపరింటెండెంట్ నుంచి తెలంగాణ పబ్లిక్ హెల్త్ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో కొత్త ఇంజనీర్ల నియామకం లేదు. కానీ పదవి విరమణ పొందేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నట్టు ఆ లిస్టు మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది పరిస్థితి.